గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు iDream వీకెండ్ అప్డేట్ విత్ కవిత. బీఆర్ఎస్ అధినేత కూతురుగా కవిత ఇంతకాలం పరిచయం ఉంది. తెలంగాణ జాగృతి కావచ్చు, ఎంపీ కవిత, ఎమ్మెల్సీ కవిత. సడన్ గా బీఆర్ఎస్ పార్టీ పైనే ధిక్కార స్వరం వినిపించింది, తిరుగుబాటు బాట ఎగిరేసింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది అనే దాని మీద అంచనాలు, విశ్లేషణలు, సర్వేలు కూడా వినిపిస్తున్నాయి. బట్ ఇది చాలా ఎర్లీ అవుతుందా? స్ట్రాటజీ ఏంటో చెప్పకుండానే ఎందుకని ఇలాంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు మన తెలంగాణ ఎడిటర్ అమర్ దేవులపల్లి గారు. సార్ నమస్తే. నమస్తే సార్. కవిత ముందు నుంచి కూడా తను ఏం చేయబోతోంది, తన స్ట్రాటజీ ఏంటి, ఎందుకని బీఆర్ఎస్ మీద అంతలా మాట్లాడుతోంది? నాన్న అని చెప్తూనే నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నారని, నాన్నగారి ఆరోగ్యం కాపాడండి అని రామన్నకు చెప్తూ ఇవన్నీ చెప్తోంది. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే మాటలు. బట్ సడన్ గా కేసీఆర్ కి షాక్, బీఆర్ఎస్ కి షాక్ అనే మాట. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పినప్పుడు షాక్ కూడా ఇచ్చేశారు. అసలు యాక్చువల్ గా స్ట్రాటజీ ఏంటి? తను ఏం ప్లాన్ లో ఉన్నారు? స్ట్రాటజీ ఏదైనా ఒకటి మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఆమె కవిత గారు 2019 లోక్సభ ఎన్నికలప్పటి నుంచే అసంతృప్తితో ఉన్నారు ఆమె వాళ్ళ పార్టీ పట్ల. భారత రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత 2019 ఎన్నికల్లో ఆమె లోక్సభకు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి ఆమెలో అసంతృప్తి కొంత గూడు కట్టుకున్నది. బయటపడకపోయి ఉండొచ్చు, కొంత అక్కడక్కడ ప్రైవేట్ సంభాషణల్లో లేదా తన కుటుంబం దీనిలో కూడా ఆమె వ్యక్తం చేస్తూ వచ్చినట్టుగా మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే 2019లో నిజామాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేసి అప్పుడు ఓడిపోవడానికి కారణం తన పార్టీలోని వాళ్లే అనేది ఆమె అనుమానం. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. పార్టీ శాసనసభ్యులుగా పోటీ చేసిన వాళ్ళు తనకు సహకరించలే అని. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది, 2018లోనే అయిపోయినాయి శాసనసభ ఎన్నికలు. సో వాళ్ళు గెలిచేసినారు శాసనసభ్యులంతా. ఇప్పుడు నిజామాబాద్ లోక్సభ సభ సెగ్మెంట్ కింద ఒక 6-7 శాసనసభ సెగ్మెంట్స్ ఉంటే ఆ శాసనసభ్యులంతా ఆల్రెడీ గెలిచేసినారు. లోక్సభకు అసెంబ్లీకి ఎన్నికలు కలిసి వస్తే ఏమవుతుందంటే శాసనసభ సెగ్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి లోక్సభ అభ్యర్థికి ఈజీ అయిపోతుంది. ప్రచారం విషయంలో అయినా లేదా డబ్బు వ్యయం విషయంలో అయినా ఇంకోటైనా 7 సెగ్మెంట్లలో శాసనసభ అభ్యర్థులు కూడా ఉన్నారు తన పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తన కోసం పనిచేస్తారు. తన పని ఈజీ అవుతుంది. అప్పుడేమవుతుందంటే శాసనసభ్యులు కూడా జాగ్రత్తగా పార్టీ గుర్తుకే ఓటు పడేట్టుగా శ్రమించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. శాసనసభ్యులు ఎన్నికలు అయిపోయి వాళ్ళు ఒకసారి శాసనసభ్యులు అయిపోయిన తర్వాత లోక్సభ వాళ్ళు ఎందుకు పెద్దగా పట్టించుకుంటారు అనేది ఒకటి. రెండవది, ఉద్దేశపూర్వకంగానే తనను ఓడించడానికి ఇట్లా శాసనసభ్యులు కూడా వ్యతిరేకం చేసినారు. ఆ వ్యతిరేకం చేయడానికి తమ పార్టీలోని కొంతమంది ముఖ్యులే కారణం అనే ఇది ఆమె పెట్టుకున్నారు అప్పటి నుంచే. అది అట్లా పోతూ ఏమైంది, సరే మధ్యలో ఆమెను పాసిఫై చేయడానికో లేకపోతే ఇంకా ఏ కారణం చేతనైనా విమర్శలు వస్తున్నప్పటికీ కేసీఆర్ ఆమెను మండలికి పంపించినారు. విమర్శలు ఏమిటి అంటే, వేరే వాళ్ళ అర్హులు చాలా మంది ఉండగా లోక్సభకు ఓడిపోయిన తన కూతురికి ఎమ్మెల్సీ కట్టబెట్టుకున్నాడనే విమర్శ చాలా పెద్ద ఎత్తున వచ్చింది. అయినా సరే ఆయన ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చినాడు. ఎమ్మెల్సీ ఇచ్చినందువల్ల ఆమె సంతృప్తి చెందినారా లేదా మనకు తెలియదు. కానీ ఆ తర్వాత లోక్సభలో 19లో ఓడిపోయిన దగ్గర మొదలైన అసంతృప్తి లిక్కర్ స్కామ్లో ఆమెను జైలుకు పంపినప్పుడు పార్టీ కానీ, నాయకత్వం కానీ, సొంత తండ్రి కానీ, అన్న కానీ, లేకపోతే పార్టీలోని ముఖ్యులు కానీ పెద్దగా దీని మీద ఎఫర్ట్ చేయలేదు, తనను రక్షించే ప్రయత్నం వీళ్ళెవరు చేయలేదు అనే ఒక అభిప్రాయంతో ఆమె ఉన్నారు. అది మరింత తోడైంది. లోక్సభలో ఓటమి, ఆ తర్వాత లిక్కర్ స్కామ్లో జైలుకు పోవడం, పార్టీ నిరాసక్తత, తనను పట్టించుకుపోవడం, ఇవన్నీ బాగా పనిచేసినాయి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత, బెయిల్ మీద వచ్చిన తర్వాత
బయట అంటే కేసీఆర్ను కేటీఆర్ని వాళ్ళ పార్టీని సమర్థించే వాళ్ళు, కవితను విమర్శించే వాళ్ళు ఏం చెప్తారంటే, పట్టించుకోకపోతే 3-4 సార్లు కేటీ రామారావు కానీ హరీష్ రావు గారు కానీ ఎందుకు ఢిల్లీ వెళ్తారు, ఎందుకు తిరుగుతారు అని. సరే, కుటుంబ సభ్యురాలు, చెల్లెలు, కూతురు కాబట్టి ఆమెకు బెయిల్ ఇప్పించుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసినారు. కానీ పొలిటికల్గా మాత్రం తనను పూర్తిగా తొక్కేస్తున్నారు అనే ఒక అభిప్రాయం ఆమెలో కలిగింది. వచ్చిన తర్వాత ఏం జరిగింది, బెయిల్ మీద వచ్చిన తర్వాత నువ్వు కొంతకాలం మౌనంగా ఉండు అని కుటుంబమే చెప్పింది అని. ఒక 3 మాసాలు 4 మాసాల పాటు ఆమె బయటికి రాలేదు, మీరు గమనించుంటే. అది మరింత ఇది చేసింది, ఆమెలో అసహనానికి గురి చేసింది. ఇక ఆ పరిస్థితుల్లో ఆమె బయటపడాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన రజతోత్సవ సభలో ఆమెకు సరైన ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, ప్రాధాన్యత ఇవ్వకపోవడం, మొత్తంగా కేటీఆర్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేయడం, ఈ మొత్తం జరుగుతున్న దానిలో మధ్యలో ఒకసారి కేటీ రామారావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసి వ్యతిరేకత రావడంతో మళ్ళీ వెనక్కు తీసుకోవడం, కేసీఆర్ స్వయంగా మళ్ళీ బయటకు వచ్చి లేదు లేదు నేనున్నంత కాలం నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకోవాల్సిన పరిస్థితి రావడం, ఇవన్నీ కూడా కల్మినేట్ అయ్యి ఆమెలో ఓహో ఇక్కడ మనను ఉండనివ్వరు, నన్ను తొక్కేస్తారు, నన్ను రాజకీయాల్లో ఎదగనివ్వరిగా అనుకొని బయటపడ్డట్టుగా మనకు కనిపిస్తుంది. దీనికి ఇక చివరిలో జరిగింది ఏమిటి అంటే, రజతోత్సవ సభలో జరిగిన వ్యవహారాల్ని ఆమె తండ్రికి రాసిన లేఖ బయట పెట్టడం, ఆమె అమెరికాలో ఉన్నప్పుడు. అప్పుడే అన్నారు ఆమె, మా తండ్రి చుట్టూ దయ్యాలు ఉన్నాయి, మా తండ్రి దేవుడు అని చెప్పి. ఇప్పటికి కూడా ఇప్పుడు ఆమె అయితే ఒకటి కవిత గారు కూడా స్టాండ్స్ మార్చుకుంటూ వచ్చినారు. ఆమె ఏం చేసినారు, కేటీఆర్ను డైరెక్ట్ కేటీఆర్ పేరు తీసుకోకపోయినా కేటీఆర్ టార్గెట్గా మాట్లాడినారు ఆమె బయటకు వచ్చినప్పుడు. ఇప్పుడు హఠాత్తుగా అది మార్చేసి నా తండ్రి వాళ్ళ ఉచ్చులో చిక్కుకొని ఉన్నాడు, 2 ఉచ్చులో, అన్న నువ్వు కాపాడాలి తండ్రిని, పార్టీని కాపాడాలి, మన తండ్రిని కాపాడాలి అని అన్నను ఇచ్చేసేసి వీళ్ళ మీద చేస్తున్నది. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే జనం వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, గమనిస్తారు ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరి వ్యవహార శైలి ఎట్లా ఉన్నది అనేది. ఎప్పుడు కూడా రాజకీయాలు అనేవి అంత ఇదిగా ఉండవు, డైనమిక్గా ఉంటాయి. రాజకీయాలు ఎప్పుడు మారుతూ ఉంటాయి, ఒకే విధంగా ఉండవు. రాజకీయాలు రోజు రోజుకు మారుతాయి. ఇవాళ ఉన్న విధంగా రేపు ఉండకపోవచ్చు, సంవత్సరం క్రితం ఉన్న విధంగా రేపు ఇంకో సంవత్సరం తర్వాత ఉండకపోవచ్చు. రాజకీయాలు ఎప్పుడు కూడా అవి చాలా డైనమిక్గా ఉంటాయి, ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఎన్నికల సమయంలో మాత్రమే, ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత 3 మాసాలు 4 మాసాల కాలంలో మాత్రమే మనం ఖచ్చితంగా బేరీజ్ వేయగలం, ఎవరేమిటి, ఎవరి పరిస్థితులు ఏమిటి, జనం ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది. జనం కూడా చాలా విజ్ఞులు, బయటపడారు. అయితే ఈ ఇటీవలి కాలంలో ఈవీఎంల మీద వచ్చిన తీవ్రమైన సందేహాల కారణంగా ప్రజల పార్టిసిపేషన్ అనేది గందరగోళంలో పడింది, డౌట్లో పడింది. నిజంగా ప్రజలు పార్టిసిపేట్ చేస్తున్నారా, లేక ఈవీఎంలను మేనేజ్ చేసి గెలుపోవటంలు జరుగుతున్నాయా అనే సందేహాలు ఇటీవల కాలంలో చాలా వచ్చినాయి. ఇప్పుడు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ చేస్తున్న ఉద్యమం దాని మీదనే, ఓట్ చోరీ అంటున్నాడు ఆయన. ఓట్ చోరీ అంటే ఏం లేదు, ఈవీఎంలను మేనేజ్ చేస్తున్నారు అనే ఒక ఇదే కదా. కాబట్టి ప్రజలు ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రజలు పార్టిసిపేట్ చేసినప్పుడు మాత్రం తప్పనిసరిగా వాళ్ళు చాలా క్లియర్గా ఇది ఇస్తారు, తీర్పిస్తారు. మనం మొదటి నుంచి చూస్తూ ఉన్నాం ఎట్లా తీర్పులు ఇచ్చినారు అనేది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకే రకమైన తీర్పు ఎట్లా ఇస్తారు ప్రజలు. కాబట్టి వాళ్ళు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రజలకేం తెలియదు, ప్రజలేం చూడరు, ప్రజలేం అర్థం చేసుకోరు. మనం పోయి అడిగితే ఓటేస్తారు, లేకపోతే ప్రలోభాలకు గురై ఓటేస్తారు అని అనుకుంటే పొరపాటు. ప్రలోభాలు 1% పనిచేస్తే చేయొచ్చు, కొంత మైనర్ అది. బట్ మెజారిటీ ప్రజలు అప్పుడున్న పరిస్థితుల్లో, అప్పుడున్న రాజకీయ పార్టీల
పనితీరు, వాళ్ళ వ్యవహార శైలి చూసి ఓట్లేస్తారు. సో ఇప్పుడు కవిత లేవనెత్తినటువంటి విషయాలు కావచ్చు, తను బయటికి వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి విషయాలు కావచ్చు, అది పూర్తిగా తన వ్యక్తిగతం అనుకుంటున్నారా, కుటుంబానికి సంబంధించినవా, పార్టీ పరంగా ఆవిడ చేసినటువంటి విమర్శ అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఒకటండి, ఆమె చేసిన ఆరోపణల్లో ప్రధానమైంది తన కుటుంబంలోనే సన్నిహిత కుటుంబ సభ్యులిద్దరూ అవినీతి పరులు అని ఆమె చేసింది. వాళ్ళ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అయిపోతుందా అని ఒక డైలాగ్ కొట్టింది. 10 ఏళ్ళు ఆమె లోపట్టున్నారు. ఇప్పుడు అనొచ్చు అంతర్గతంగా నేను చాలా కొట్లాడినా, చాలా చెప్పినా అని. అది సరిపోదు. నువ్వు 10 ఏళ్ల పాటు లోపట ఉండి, నువ్వు 10 ఏళ్ల పాటు నిజంగా ఇది జరుగుతూ ఉంటే ఇదంతా చూసి నువ్వు దీన్ని ఆపడానికి కానీ, నిరోధించడానికి కానీ, కనీసం దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి కానీ ప్రయత్నం చేయలేదు. ఇవాళ సామాజిక తెలంగాణ అంటున్నారు ఆమె. పార్టీ 2014 జూన్ 2న అధికారంలోకి వచ్చినవి రాగానే అధినాయకుడు కేసీఆర్తో మన పార్టీ సామాజిక తెలంగాణ అనే అంశంతో ముందుకు పోవాలి, ఇది నా వైఖరి అని బలగుద్దినట్టు చెప్పి ఆ వైపు ఎందుకు నడిపించలేదు? ఒకటి. రెండోది, ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి మీరు సామాజిక తెలంగాణ అంటున్నారంటే ఈ 10 ఏళ్ళు మీరు సామాజిక తెలంగాణ కోసం పనిచేయలేదు, లేదా సామాజిక అంశాల మీద మీ తండ్రి గారి ప్రభుత్వం దృష్టి పెట్టలేదు అనుకోవాలా? ఆయన చాలా చెప్తున్నారు కదా, రైతు బంధు ఇచ్చాను నేను, దళిత బంధు ఇచ్చాను నేను, బీసీలకు గొర్రెలు మేకలు చేసినాను, తర్వాత పేద వర్గాలకు సంబంధించి నేను ఇవి చేసినాను, పెన్షన్లు ఇచ్చిన, ఇవి చేసిన అని చెప్తున్నాడు ఆయన. అనేక కార్యక్రమాల గురించి ఆయన కానీ ఆయన పార్టీ కానీ మాట్లాడుతున్నది. మరి అవన్నీ ఏమిటి? సామాజిక తెలంగాణ అంటే ఏమిటి? మీ దృష్టిలో సామాజిక తెలంగాణ అంటే ఏమిటి? ఏం సాధించలేదు. ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నంతకాలం జ్యోతిబా పూలే విగ్రహం పెట్టమని అడగలే, ఇప్పుడు వచ్చి జ్యోతిబా పూలే విగ్రహం అంటున్నారు. ఇప్పుడు వచ్చి మీరు సామాజిక తెలంగాణ అంటున్నారు. ఇప్పుడు వచ్చి మీరు ప్రజలు కష్టాల్లో ఉన్నారంటున్నారు. అంటే 10 ఏళ్ళు మీ నాయన రాజ్యంలో, అంటే మీరు పార్టిసిపేట్ చేసినారు ఆ గవర్నమెంట్లో. మీరు లోక్సభ సభ్యురాలిగా ఉన్నారు, పార్టీలో మీరు ఒక పార్టీకి సంబంధించిన ఒక అనుబంధ సంస్థ అనుకోండి, తెలంగాణ జాగృతి పేరు మీద మీరు అనేక కార్యక్రమాలు చేసినారు, ప్రభుత్వంలో మీరు కీలకంగా ఉన్నారు. పదవి లేకపోవచ్చు, మంత్రి కాకపోయి ఉండవచ్చు, లేదా ఇంకోటి లేవు. రెండవది, ఆమెకి ఇంకొక ఇది కూడా ఉండొచ్చు, ఒక ఫిర్యాదు కూడా. తను 2014-19 5 సంవత్సరాల పాటు లోక్సభ సభ్యులుగా ఉన్న కాలంలో ఒక దశలో చర్చ వచ్చింది, మీరు గమనించినారో లేదో, బీఆర్ఎస్ అంటే అప్పుడు టిఆర్ఎస్ గా ఉన్నది, టిఆర్ఎస్ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో చేరుతుంది అని, చేరితే కవిత కేంద్ర మంత్రి అవుతుంది అని. అయితే కవితను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవద్దు అని కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అడ్డుకొట్టినారనే ఒక కోపం కూడా ఆమెకు ఉండొచ్చు, ఆగ్రహం కూడా ఆమెకు ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ పనిచేసి ఆమె, అయితే ఇక్కడ ఇవన్నీ పనిచేసి బయటికి వచ్చిందా, ఏం జరిగిందా అనేది అట్లా పెట్టి ఇంకొక వైపు నుంచి మాట్లాడితే, కుటుంబంలోనే ఆమెను ఇట్లా ప్రేరేపించి చేయిస్తున్నారు, కుటుంబంలోనే ఎవరో అనేది అదొక చర్చ కూడా జరుగుతున్నది. కావాలనే ఆమెతో మాట్లాడిస్తున్నారు, టార్గెట్ చేసి ఎవరో ఒకళ్ళని బయటికి పంపించడం కోసం ఇదంతా చేస్తున్నారు అని. కానీ ఇవన్నీ ఏమవుతాయంటండి, మీరు ఇంటర్నల్గా ఏం మాట్లాడుకున్నా ఏం చేసినా బయట జనానికి కనిపించేది నమ్ముతారు వాళ్ళు. ఇప్పుడు ఆమె రెబెల్ అయి బయటకు వచ్చినారు అంటే ఏమిటి? టిఆర్ఎస్లో మొదటి నుంచి కూడా అంత సవ్యంగా లేదు, సబ్ ఠీక్ నీయే, లోపల ఏదో జరుగుతున్నది, ఏమో బయటకు వచ్చి చెప్తున్నది అనేది అయితే జనాలు నమ్ముతారు కదా. మీరు లోపల ఏ అండర్స్టాండింగ్ తోటైనా, ఏ అవగాహన తోటైనా మీరు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉండవచ్చు, కానీ అంతిమంగా మీరు ఇవాళ చేస్తున్న దానివల్ల ఆ పార్టీకి అయితే నష్టం జరుగుతుంది. మీరు ఉద్దేశపూర్వకంగా చేసినా అన్ఇంటెన్షనల్ గా చేసినా కూడా ఆ పార్టీకి నష్టం అయితే జరగబోతున్నది. ఎంతో కొంత, ఎంత జరుగుతుంది అనేది వేరు. ఆ పార్టీ ఎంత కోపపై బయటకు వస్తుంది, పైకి వస్తుంది,
జనంలో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉందా, కాంగ్రెస్ పట్ల ఇంకా అనుకూలత పెరుగుతున్నదా, బీఆర్ఎస్ ఎట్లా దాన్ని అధిగమించగలదు అనేది ఇవన్నీ కూడా ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నది ఇక్కడ. ఇప్పుడు ఏం జరుగుతుంది, మీకు 2018 అంత మంచి విజయం సాధించి 2023 వచ్చేసరికి పూర్తిగా చతికిల పడింది ఆ పార్టీ. హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాలు తప్ప మీరు ప్రధానమైంది ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ నష్టపోయింది బాగా. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా సంపాదించలేని స్థితి. 10 ఏళ్ళు, దాదాపు 13 సంవత్సరాలు రాష్ట్ర సాధన కోసం కొట్లాడి 10 ఏళ్ళు దాదాపు అధికారంలో ఉండి ప్రజలకు ఇన్ని చేసినామని చెప్తున్న పార్టీ లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా చతికిలబడ్డం అనేది, ఒక్క స్థానం కూడా గెలవలేకపోవడం అనేది ఆ పార్టీ స్థితి ఎట్లా ఉన్నదనేది అర్థం అవుతుంది. దాన్ని మరి అందులోంచి లేపి మళ్ళీ ఎన్నికలకు సన్నద్ధం చేసి 2028లో అధికారంలోకి రావడానికి ఆ పార్టీ అంత ఇది కాగలదా అనేది చూడాలి. అలా ఇంకొక అంశం ఏమవుతుందంటే, మనం చూసినట్టయితే సరే రకరకాల మాటలు, రకరకాల ప్రచారాలు నవి బయట, కానీ ఆ పార్టీ మొత్తానికి ఒక ఫేస్ లేదా ఒక ఐకాన్ అయిన చంద్రశేఖరరావు గారు ఈ మధ్య బయటికి రావడం లేదు. అసలు ఆయన ఆరోగ్యం బాగాలేదని ఇంకోటని ఏవో చెప్తూ ఉన్నారు. ఏది కారణం ఏదైనా కూడా ఆయనే నిలబడి లీడ్ చేయాల్సిందే. ఇప్పుడు ఆయన ఇంకెవరికి అప్పగించినా కూడా ఆ పార్టీ కకావికలు కావడం అనేది గ్యారెంటీ. సో మీరు చెప్పినట్టుగా 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆల్మోస్ట్ 2023కి వచ్చేసరికి 50 అసెంబ్లీ కావచ్చు, 12 ఎంపీలు కోల్పోవడానికి రీజన్స్ కూడా ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి కొన్ని పరిణామాలు, లేకుంటే 2 సార్లు అదే ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకతనో మార్పు కోరుకున్నారో అనుకుంటే, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రావడానికి 3 ఏళ్ల కాలం ఉంది. ఈ 3 ఏళ్ల కాలంలో మీరు చెప్పినట్టుగా కవిత ఇంపాక్టో లేకుంటే కవిత వల్ల వచ్చినటువంటి నష్టానికో భర్తీ చేసుకునే స్కోప్ కూడా ఉంది. 3 years అనేది చాలా పెద్ద టైమే అవుతుంది. బట్ ఇప్పుడు ఇంత జరిగింది అనేది 3 ఏళ్ల తర్వాత కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారంటారా? అదే నేను చెప్పేది, నేను ప్రారంభంలో చెప్పిన మీకు, ఎన్నికలు వచ్చే నాటికి ఇష్యూస్ మారిపోతాయి అమ్మా. ఎన్నికలు వచ్చే నాటికి కవిత ఏం చేస్తుంటది, కవిత ఎక్కడ ఉంటది, బీఆర్ఎస్ పరిస్థితి ఏంది, ఈ 3 ఏళ్ళు బీఆర్ఎస్ కాండక్ట్ ఏమిటి, ఎట్లా తనని తాను ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల మెప్పు పొందడానికి ఏం పని చేస్తుంది 3 ఏళ్ళు అనేది చూడాలి. మన 2 ఏళ్ళు అయితే అయిపోయినాయి. రేపు నవంబర్ వస్తే డిసెంబర్ 7న కొత్త ప్రభుత్వం వచ్చింది మన దగ్గర 23లో. సో 2 ఏళ్ళు పూర్తి అవుతుంది డిసెంబర్ 7కి. మరి పూర్తయ్యే నాటికి ఈ 2 ఏళ్లలో ఏమిటి మీ ప్రోగ్రెస్ రిపోర్ట్? ఇప్పుడు ఒక్కటమ్మా, రేవంత్ రెడ్డిని కేటీ రామారావు తిట్టడం, కేటీ రామారావు రేవంత్ రెడ్డి తిట్టడం, ఇవన్నీ పార్టీ ఏదో బలోపేతం అవుతుంది అని మురిసిపోవడానికి వీల్లేదు. అవన్నీ కూడా పొలిటికల్ దీనిలో మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, ప్రజలకు కూడా తెలుసు అవన్నీ. ఇప్పుడు ఇవాళ కేటీ రామారావు గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని చేస్తున్న విమర్శలు, తిడుతున్న తిట్లు, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి జవాబుగా వీళ్ళ మీద చేస్తున్న విమర్శలు, ఇవన్నీ కూడా వ్యక్తిగతం అయిపోతాయి. రేపు ఇష్యూస్ ఏమున్నాయి అనేది వస్తుంది. ఇవాళ చూడండి మీరు, రేపు ఎన్నికల ఒక 6 మాసాల ముందు నుంచి వివిధ వర్గాల ప్రజలకున్న సమస్యలు ఏమిటి, వాళ్ళు ఎంత తీవ్రంగా దానివల్ల ఇబ్బంది పడుతున్నారు అనేవి బాగా పనిచేస్తాయి. కాబట్టి ఇప్పుడు నిజంగా కూడా ఇవాళ కవిత చేసింది కూడా అప్పటిదాకా ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు ఆమె తన సన్నిహిత కుటుంబంలోని 2 సభ్యులను గురించి మాట్లాడింది. వాళ్ళ ఇళ్లలో బంగారం ఉంది కాబట్టి బంగార తెలంగాణ అయిపోదు కదా అని. అవన్నీ కూడా అప్పటికి ఇంకా జనంలో ఉండి, అప్పటికి ఇంకా జనం వాటిని ఇప్పుడు నమ్ముతున్నారా లేదా కూడా చెప్పలేము. రేపు అప్పటికైతే ఇంకా అసలు అవన్నీ ఫేడ్ అయిపోవచ్చు, కొత్త ఇష్యూస్ రావచ్చు, ఇంకేమైనా కొత్త సమస్యలు రావచ్చు. అవి బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేసే సమస్యలు కావచ్చు, లేదా బీఆర్ఎస్ ను మరింత ఇబ్బందులో పడేసే సమస్యలు కావచ్చు, చెప్పలేము. కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. వాళ్ళ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, అంతే కదా, మంత్రివర్గం ఏం చేస్తుంది, ఎట్లా పనిచేస్తున్నారు ప్రభుత్వం, హౌ ది గవర్నమెంట్ ఈజ్ డెలివరింగ్ ది గూడ్స్ టు పీపుల్ అనేది
అనేది కూడా చూస్తారు ప్రజలు. బీఆర్ఎస్ కవితని సస్పెండ్ చేసి 10 రోజులు అవుతుంది. 10 రోజుల్లో కవిత డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఫ్యూచర్ స్ట్రాటజీ ఏంటి, తను ఏం చేయబోతోంది అనే దానికి సంబంధించి ఇప్పటికీ ఎలాంటి ప్రకటన లేదు, ఒక స్పష్టత కూడా లేదు. కాకపోతే ఇంట్రెస్టింగ్ థింగ్, కేసీఆర్ పుట్టినటువంటి ఊరు, ఆ చిన్నప్పుడు తను పెరిగినటువంటి ఊరు చింతమడక నుంచి కొంతమంది గ్రామస్తులు వచ్చారు, కవితని బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం మా దగ్గరికి రండి, పండుగ సెలబ్రేట్ చేసుకోండి అని పిలిచారు. అంటే అక్కడి నుంచి ఒక తనకి పాజిటివ్ ఆస్పెక్ట్ ఏదైనా కనిపిస్తుంది అంటారా? వాళ్ళకి వెల్కమ్ చేస్తున్నారని చెప్పొచ్చా? ఇది ఎట్లా ఉంది అసలు? ఇప్పుడు ఒక గ్రామం, అది కూడా ఏమిటి వాళ్ళ స్వగ్రామం అది. ఇప్పుడు కవిత నిజామాబాద్ జిల్లా అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఆమె తండ్రికి సంబంధించిన విలేజ్ అది. ఆ విలేజ్ తో ఆమెకు తప్పనిసరిగా విలేజ్ లో ఉన్న జనంతో వాళ్ళతో పరిచయాలు ఉంటాయి, సంబంధాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి. అక్కడి నుంచి కొంతమంది వచ్చి పిలవడానికి పెద్ద పొలిటికల్ ఇంపార్టెన్స్ దానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకోటి ఏమిటి అంటే, ఆమె ఈ బతుకమ్మ అనేది తెలంగాణ జాగృతి పెట్టిన నాటి నుంచి, ఉద్యమ కాలం నుంచి కూడా దీన్ని ఒక మూమెంట్ లా తీసబోతున్నాయి. అసలు ఒక దశలోనైతే కవిత బతుకమ్మని కనుక్కున్నదేమో, అంతకుముందు తెలంగాణలో ఎవరు బతుకమ్మ ఆడేవాళ్ళు కాదేమో అనుకునే అంత హైప్ ఇచ్చినారు దానికి, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. బతుకమ్మ అనేది మనందరం మన జీవన విధానంలో ఒక భాగం. అది మన తెలంగాణ ప్రజల సాంస్కృతిక జీవనంలో అదొక భాగంగా ఉన్నది. అది వాళ్ళ కొత్తగా కవిత వచ్చి నేర్పించడము, జాగృతి వచ్చి నేర్పించడము, ఇంకోళ్ళు వచ్చి నేర్పించడము అనేది సరైనది. అయితే దానికి ఒక ఏమంటారు, దాన్ని ఇంపార్టెంట్ దీనిగా తీసుకొచ్చింది ఆమె. ఎప్పుడుగా బతుకమ్మ అనేది ఎవరి గ్రామాల్లో వాళ్ళు, ఎవరి ఇళ్లలో వాళ్ళు, ఒక ప్రైవేట్ అఫేర్గా, కుటుంబ వ్యవహారంగా నడుస్తూ ఉండేది, గ్రామ వ్యవహారంగా నడుస్తూ ఉండేది అని ఆమె దానికి ఫోకస్ ఇచ్చినారు. ఆమె దానికి కొంచెం విదేశాల్లో కూడా బతుకమ్మలు ఆడించినారు, ఇక్కడ ఆడించినారు, దానికి ఒక ఇంపార్టెన్స్ వచ్చేట్టుగా చేసినారు తప్ప బతుకమ్మ కనుక్కున్నదేం కాదు. కానీ ఆమె ఐడెంటిఫై అయినారు దాంతో. ఎవ్రీ ఇయర్ ఆమె చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు కూడా ఆమె బతుకమ్మ అంటే ఇప్పుడు మైనస్ బీఆర్ఎస్, మొన్నటి వరకు ఆమె బీఆర్ఎస్ లో ఉండి బతుకమ్మలు ఆడినారు, ఆడించినారు. ఇప్పుడు మైనస్ బీఆర్ఎస్ బతుకమ్మలు ఆడాలి, బతుకమ్మలు ఆడించాలి, దానికి వచ్చే రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది. మనం ఈ మధ్య చూసినాం అంటే పాలిటిక్స్ అట్లానే ఉంటాయి, కట్త్రోట్గా ఉంటాయి పాలిటిక్స్. తల్లి లేదు, తండ్రి లేదు, కొడుకు లేడు, కూతురు లేదు అన్నట్టు ఉంటుంది పాలిటిక్స్లో. ఈ మధ్య కాలంలో చూసినాం మనం, కవిత ఎక్కడైనా ఉద్యమాలు చేస్తుంటే, దీక్షలు చేస్తుంటే, లేకపోతే ధర్నాలు చేస్తుంటే, బీఆర్ఎస్ యాజ్ అ పొలిటికల్ పార్టీ ఈజ్ నాట్ విత్ హర్. వాళ్ళు ఎవరు బీఆర్ఎస్ శ్రేణులు కానీ, కింద స్థాయి నాయకులు కానీ, జిల్లా లెవెల్ నాయకులు కానీ, వాళ్ళు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయడం లేదు. మీరు చూస్తే మీరు కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన, కవిత అదేంటి ధర్నా చౌక్ దగ్గర దీక్ష చేసిన, ఒక ధర్నా చేసిన, కనిపించే వాళ్ళంతా కూడా మీరు చూడండి బీఆర్ఎస్ నోన్ ఫేసెస్ ఏ ఉండవు, మీకు కొత్త వాళ్ళు ఉంటారు. తప్పు కాదు, తప్పేం లేదు కొత్త వాళ్ళు రావడంలో, కానీ అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే పొలిటికల్గా ఆమెను ఐసోలేట్ చేస్తున్నారు, అంతవరకు కనిపిస్తున్నది. అది ఇంటర్నల్గా అవగాహనతో ఆమె చేస్తున్నా బయట శ్రేణులకు తెలియదు, అది కింది స్థాయి నాయకులకు తెలియదు. కాబట్టి సహజంగానే ఆమె పార్టీని ధిక్కరించింది, పార్టీని వ్యతిరేకిస్తున్నది, పార్టీ మీద విమర్శలు చేస్తున్నది, నాయకుల మీద విమర్శలు చేస్తున్నది. కాబట్టి అమ్మో ఆమెతో పోతే మనకు నష్టం జరుగుతుంది అనే మైండ్ సెట్తో ఉంటారు. సో కవిత ఏం చేసినా అది తన సొంత ఎజెండా, పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ కాదు అన్నట్టుగా బిహేవియర్ అంతా ఉంది. బట్ మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఇంటర్నల్ గా ఎవరైనా చేయిస్తున్నారేమో అనేది. కావాలని కవితని బయటికి పంపించాలా, లేకపోతే కవిత తో లేకుండానే, సంబంధం లేకుండానే బీఆర్ఎస్ పార్టీ ఎదగాలనా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీని తనొక మాట చెప్పారు, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు, పార్టీని హస్తగతం చేసుకునే ప్రయత్నాలు, కుట్రలు, వెన్నుపోటు అనేది జరుగుతోంది అని. డెలిబరేట్ అటెంప్ట్ అనేది ఎందుకు ఎవరు చేశారనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరు చేశారనేది మీరు కానీ నేను కానీ బయట ఉండి మనం చెప్పలేం కదా. మనం కనిపిస్తున్న ఇది వాతావరణం ప్లస్ బయట వస్తున్న ప్రచారం, బయట జరుగుతున్న ప్రచారాన్ని బట్టి కవిత భుజం మీద తుపాకీ పెట్టి ఎవరినో కొట్టే ప్రయత్నం జరుగుతున్నది. ఇది కావాలని ఇంటర్నల్ గానే ఇది
ఒక పథక రచన జరిగింది అనే ప్రచారం జరుగుతున్నది. అది ఎంతవరకు నిజం అనేది మనం చెప్పలేము. నిజం అయినా కావచ్చు, ఎందుకంటే రాజకీయాల్లో నేను చెప్పినాను కదా, కట్ త్రోట్, తండ్రి కొడుకులకే ఇది ఉండదు. నిన్న మనం ఎక్కడో తమిళనాడులో అంబుమన్ రామదాస్ తండ్రి కొడుకును పార్టీలోంచి సస్పెండ్ చేసినాడు. లాలూ ప్రసాద్ యాదవ్ తన కొడుకును బయటికి పంపించేసినాడు. అనేక చోట్ల జరుగుతూ ఉంటుంది. బాల్ ఠాక్రే కుటుంబంలో జరిగిన పరిణామాలు చూసినాం మనం. శివసేన చీలిపోయింది రెండుగా. బాల్ ఠాక్రే వంటి నాయకుడు నాయకత్వం వహించిన పార్టీ అది. కుటుంబ తగాదాలు చాలా పార్టీల్లో ఉంటాయి. ఎందుకంటే అధికారం దగ్గరికి వచ్చేసరికి, సంపద దగ్గరికి వచ్చేసరికి, అది రాజకీయాలు కావచ్చు, వ్యాపార సంబంధమైన కుటుంబాలు కావచ్చు, ఇతర కుటుంబాలు కావచ్చు, ఎక్కడైతే అధికారం, ఎక్కడైతే సంపద, ఆస్తులు, డబ్బు ఇట్లాంటివి వస్తాయో అక్కడ ఈ తగాదాలు చాలా కామన్గా కనిపిస్తాయి మనకు. చూసినాం మనం చాలా కుటుంబాల్లో, ఇప్పటికీ రాజకీయ కుటుంబాల్లో ఇప్పటికి జరుగుతున్న చరిత్ర కూడా చూస్తూ ఉన్నాం మనం. Yes, sir. Thank you so much. Thank you very much. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.